పిల్లలన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మీ అబ్బాయిని ఎవరు చంపేశారు అసలు? లడ్డు వాడు చంపేశారంట, తీసుకెళ్లారమ్మ. ఆడేసింది కూడా తెలియదు, మూట కట్టేసేసి. అంటే ఇప్పటి వరకు కూడా బాడీ ఎక్కడ ఉన్నది అనేది కూడా మీకు రాలేదు మీ చేతి? అసలు అప్పుడే కాళ్ళు వేసామని అన్నారు, దేవులాడేమని అన్నారు, కనపడలేదు. ఇదిగా అన్నారు అదిగా అన్నారు, మాకు పట్టించుకోలేదు, మా బాడీని కూడా చూపించలేదు. కనీసం సమాధిలో ఉందనుకుంటాను పోలేదు. మమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పిల్లలు చేసిన తప్పేంది మాకు చెప్పొచ్చు. మా తల్లిదండ్రికి మాకు చెప్పకుండా అవి లేకుండా అటు చేశారు మా పిల్లోడిని, ఇంటి పోవటం లేకుండా. మరి అప్పుడు అధికారులు మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏమని అన్నారమ్మా అసలు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కానీ నాకు తెలియదు అని అన్నాడు. మృతదేహం ఎక్కడుందో అప్పచెప్పండి అన్నా సరే పట్టించుకొని ఏంది నా దగ్గరికి వచ్చారు అని అన్నాడు శివకుమారి. అని అంటే నీ దగ్గరికి వచ్చారు ఏందండి, నీకు తెలియకపోతే మరి 2 టౌన్కి ఎందుకు వెళ్ళిందని కూడా అన్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు ఏం చేయలేదు, మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మాకు ఆధారం లేదు, మాకు అండ లేదు. మీరన్నా మాకు సహాయం చెయ్యండి, మీకు దండం పెడతాను. మాకు ఆధారం ఎవరు లేరు.